విశాఖ రిషికొండపై టూరిజం భవనం కడుతున్నామని చెప్పి సీఎం క్యాంపు కార్యాలయం కట్టారని మండిపడ్డారు సిపిఐ నేత నారాయణ. రాజధానిని తరలిస్తున్నామని సీఎం క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్నామని ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు. సీఎంది పిరికిపంద చర్య అంటూ విమర్శించారు. ఎంతో అందమైన రిషికొండను కూల్చి ప్రజలను మోసం చేశారంటూ మండిపడ్డారు నారాయణ. విశాఖపట్నంలో సీఎం కార్యాలయాన్ని లేదా క్యాంపు కార్యాలయాన్ని అంత దొంగతనంగా తీసుకోవాల్సిన అవసరం వచ్చింది చెప్పాడు. విశాఖపట్నం రిషికొండ అనేది చాలా అందమైంది. అది చేసినప్పుడు చూడడానికి పోతే పోనీలే కోర్టు సహాయంతో నేను వెళ్ళి చూశాను. అప్పుడు అధికారులు మొత్తం నాకేం చెప్పారంటే ఇది సీఎం క్యాంపు కార్యాలయం కాదు, ఇది రిసెప్షన్ ఆఫీసు, తర్వాత డార్మెటరీసు, మీటింగ్ హాలు, ఫంక్షన్ హాలు, తర్వాత రూమ్స్, ఇవన్నీ చెప్పి ఇదంతా కేవలం టూరిస్ట్ పర్పస్ తప్ప ఇంకోటి కానే కాదు కరాకని చెప్పారు. అంత చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది, అది సీఎం క్యాంపు కార్యంగా మారిపోతా ఉంది. ఒకసారి సీఎం క్యాంప్ కార్యం అయితే ఈ టూరిస్టులు పోతారు అడిగి. ఆయన మహానుభావుడు అంటే ఊరుకు పోతుంటేనే చెట్టు కొట్టేస్తారు, ఊరు మనుషులు లేకుండా చేస్తున్నారే, అటప్పుడు సీఎం క్యాంప్ కార్యం టూరిస్టులు పంపిస్తారా? ఇది కేవలం ఆయన విలాసవంతమైన పద్ధతుల్లో పెట్టుకోవడానికి కొండని ఖాళీ చేయించారు. అబద్ధం చెప్పాలని చెప్పేసి మోసం చేయాలని చెప్పని నన్ను మోసం చేశాను. జగన్ గవర్నమెంట్ నన్ను మోసం చేసింది, కోర్టులు మోసం చేసింది, టూరిజం డిపార్ట్మెంట్ మోసం చేశారు. వీటిని చీటింగ్ కేసు పెట్టచ్చు కదా.